Hey, hello, hi, namaste. Welcome to Cafe Chai Lovers, India's first budget-friendly cafe. ఎంటీ కప్తో మనం కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేసామనే విషయాన్ని ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఇప్పుడు మనం సిన్సియర్గా కష్టపడినప్పుడు దేవుడు మనకి ఎలా హెల్ప్ చేస్తాడు, అది కష్టం రూపంలో కూడా రావచ్చు. కానీ ఆ ఆపర్చునిటీని నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలి, అంటే నేను ఎట్లా ఉపయోగించుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇది మేడ మీద నుంచి ఏదో కొటేషన్ చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చే వీడియో కాదండి, నిజంగా జరిగింది కాబట్టి కొంచెం లెంగ్త్ ఉంటుంది. ఎండ్ వరకు చూడండి, బట్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ కూల్, పర్లేదు. కొంచెం కస్టమర్లు వస్తున్నారు అన్న టైంకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైందంటే ఈ రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. మొత్తం బంపర్ టు బంపర్ వెహికల్స్ చూస్తుండగా మొత్తం ట్రాఫిక్ పెరిగిపోయింది అటు నుంచి ఇటు నుంచి కూడా. ఆ రోజంతా కొంచెం డిసప్పాయింట్మెంట్గా నడిచింది. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి చూసేసరికి మళ్ళీ ఆన్లైన్ దగ్గర నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ నడుస్తుంది. ఏమైంది అని చెప్పేసి వెళ్ళి చూస్తే మర్రి చెట్టు దగ్గర మొత్తం అంతా డిగ్ చేసి ఏదో పైప్ లైన్ ఏదో వేస్తున్నారు. సో ట్రాఫిక్ అంతా కూడా ఇటువైపు డైవర్ట్ చేశారనమాట. ఫ్లో వెళ్తున్నప్పుడు మిస్ అయితే డెఫినెట్గా బిజినెస్లో మళ్ళీ ఆ మూమెంటం వస్తుందా రాదా అని చెప్పేసి ఒక చిన్న వరి అయితే ఉంటుంది. ఓకే, నైట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకున్నాను, ఆలోచిస్తున్నా ఏంటి సంగతి అని చెప్పేసి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు నేనేంటి ఒక 2 days ఆఫ్ గోల్డెన్ ఆపర్చునిటీని నేను మిస్ చేసుకున్నాను అనిపించింది. ఎందుకంటే అప్పటివరకు నా కన్సర్న్ ఏంటి, ఈ రూట్ని ఎవరు యూజ్ చేయట్లేదు, నోటీస్ చేయడానికి నేను కొంచెం ఏవైనా కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడేమైంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం అసలు అటు నుంచి వెళ్ళిపోయి రూట్ అంతా కూడా ఇటువైపు డైవర్ట్ అయిపోయింది. నేను నిద్ర పట్టలేదు, ఎప్పుడు తెల్లారుతుందా అని చూశాను. అప్పుడు నా దగ్గర ఇంత సెటప్ కానీ మెనూ బోర్డ్ కానీ లేదు. మెనూ కార్డ్ ఉండేది, ఐఎమ్ డిస్ప్లేయింగ్ హియర్. ఆ మెనూ కార్డ్ పట్టుకుని వెంటనే పక్కన జిరాక్స్ షాప్కి అయితే వెళ్ళాను. ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయగానే వెంటనే వాళ్ళ చేతిలో పెట్టేసి నాకు ఇమ్మీడియట్గా ఒక 100 బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కాపీస్ కావాలని చెప్పా. ఆ మెనూ స్టాఫ్ని చెప్పాను. చాలా మొమెంట్ పడ్డాడు. ఆ రోడ్డు మీద నుంచి నా లేవడం అంటే సార్ అని చెప్పేసి అన్నాడు. సరే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, పంచి నువ్వు కౌంటర్ చూసుకొని నేను వెళ్తానని చెప్పి నేనే వెళ్ళాను. పాంప్లెట్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కరోనా టైం కదా, మాస్క్, ఎవరిని ముట్టుకోకూడదు, ఇలాంటివన్నీ ఉండేవి కాబట్టి ఆ టైంలో నేను ఇచ్చినా కూడా తీసుకోవడానికి ఎవరు రెడీ ఉండేవారు కాదు. బట్ స్టిల్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. ది ఫస్ట్ కస్టమర్ హూ హ్యావ్ పికప్ ఇట్ మై మెనూ కార్డ్ అట్ ద టైం. ఒక్కళ్ళు అన్నారంటే వెనకాల 10 మంది వరకు తీసుకున్నారు. నో 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 వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఒక్కళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేశారంటే మళ్ళీ వెనకాల 10-15 వెహికల్స్ వరకు తీసుకునేవారు. మళ్ళీ ఎవరైనా మధ్యలో అన్నారంటే మళ్ళీ ఒక 10-15 వెహికల్స్ ఫాలో అయిపోయారు, వద్దు అని చెప్పి. 300-400 కాపీస్ అయితే జిరాక్స్ తీసి ఆ ఎండ్లో నించుని అట్లా ఎంత వీలైతే అంత ఆ పాంప్లెట్స్ అనేది ఇవ్వడం, కెఫే చాయ్ లవర్స్ అని చెప్పేసి చెప్పడం, ఇట్లా ప్రతి వాళ్ళకి చెప్పాను. బట్ ఇమీడియట్గా రిజల్ట్ ఏం కనబడలేదు. బట్ ఆల్మోస్ట్ 1 week 10 days తర్వాత దాని రిజల్ట్ అనేది కనబడింది. కష్టపడినప్పుడు దేవుడైతే ఏదో దారి చూపిస్తాడు. బట్ యూ హ్యావ్ టు రియలైజ్ దట్ ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఎప్పుడైనా ఎదురైనా కామెంట్ చేయండి, డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.